నేను ఇంకొక సమస్య ఏంటంటే ఈ విలేజ్ లో నేను చూసింది, నేను కొత్తగా వచ్చాను ఈ విలేజ్ కి, నేను చూసింది ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి స్కూల్ మానిపించేసి పెళ్లిళ్ళు చేస్తున్నారండి. అంత చిన్న పిల్లలకి మినిమం 14 years కూడా ఉండట్లేదు. ఒక అమ్మాయి నేను సర్వే చేస్తాను, రీసెంట్ గా సర్వే చేస్తాను, ఒక చిన్న అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఒక 2 years పాపనే ఎత్తుకోను, ఏంటమ్మా నీ వయసు అంటామంటే 16 years అని చెప్పింది, 16 సంవత్సరాలు. అంటే అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ చేయండి ఒకసారి ఆలోచించండి. 14 సంవత్సరాలు పిల్లలకి పెళ్లిళ్ళు అంటే వాళ్ళు ఏ క్లాస్ చదవాలి? మహా అయితే 8th to 9th మహా చదివితే. మరి అంత చిన్న పిల్లల్ని మీరు చదువు ఆపేసి పెళ్లిళ్ళు చేయడానికి, పెళ్లిళ్ళు చేసి ఏం ఉపయోగం చెప్పండి? ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, పేరెంట్స్ చదువుకున్నారు, కానీ మీ పరిస్థితుల ప్రభావం తెలియట్లేదు, పిల్లల ప్రభావం తెలియట్లేదు, పిల్లలకి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మీ తల్లిదండ్రుల భారం అనేది తీరిపోతుంది. కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది, ఆ విషయం మీకు తెలియట్లేదు. పిల్లలకి చిన్న వయసులో మ్యారేజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పిల్లలు మెంటల్గా ఎదగరండి. ఫస్ట్ వాళ్ళ బాడీ కూడా ఫిట్గా ఉండదు. వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా ఏంటంటే ఏదో ఒక లోపంతో పుడతారు. ఖచ్చితంగా ఆ పిల్లలు ఆరోగ్యంగా అయితే పుట్టారండి. చైల్డ్ మ్యారేజ్ చేసిన పిల్లలకి అలా తల్లి బాధపడాలి, పిల్ల బాధపడాలి, పిల్ల తల్లిదండ్రులు బాధపడాలి, ఆ పుట్టిన పిల్ల కూడా బాధపడాలి. మీరు చేసే ఒక చిన్న నెగ్లిజెన్స్ 3 తరాలను బాధపెడుతుంది. మీరు బాధపడాలి, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా. ఏదైనా డిఫెక్ట్ ఉంటే జీవితాంతం భరించాల్సింది ఎవరు? పేరెంట్సే కదా. సో మరి మీరు అవగాహన రాహిత్యంగా చేస్తున్నారు, చేసేస్తాం మా బాధ్యత తీరిపోతుందిలే అనే ఒక రీజన్ తోటి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు పిల్లలకి. ఈ విలేజ్ లో మెయిన్ ఎక్కువ మంది చిన్న పిల్లలు చదివించట్లేదు, అమ్మాయిని మేము చదివించట్లేదు, స్కూల్ మానిపిస్తున్నారు. మరి ఎందుకు మానిపిస్తున్నారో తెలియదు. దీనికి కారణం పేరెంట్సేనండి. మీరు కొంచెం మీ పిల్లలు కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లలు అసలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, అసలు ఎందుకు మానిపించి పెళ్లిళ్ళు చేస్తున్నారు ఒకసారి వీటి మీరు ఆలోచించుకోండి. అంత చిన్న వయసులో చేస్తే పిల్లలు మెంటల్గా ఎదగరు ఫస్ట్. ప్లస్ వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి స్కూల్లో చదువుకునేటప్పుడు, వాళ్ళ ఆలోచనలన్నింటినీ మీరే చంపేస్తున్నారు పిల్లలకు. మెయిన్ అలా పిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేయడం అనేది కూడా నేరమేనండి. ఆ పెళ్లి చేస్తే బాలిక జీవితం నాశనం అవడం. అప్పుడే పేరెంట్స్, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జైలుకి వెళ్తారు. 3 సంవత్సరాలు జైలు ఉంటుంది, ఖచ్చితంగా 3 సంవత్సరాలు జైలు. దానికి బెయిల్ కూడా లేదండి. బాల్య వివాహం చేస్తే కనుక పిల్లలకి, ఆ తల్లిదండ్రులకి బెయిల్ రాదు. ఎవరైతే శిక్ష పడింది అంటే మనకి మ్యారేజ్ చేసే పురోహితులు ఉంటారు కదా, చర్చిలో యొక్క ఫాదర్ గారు ఉంటారు. అలా ఎవరైతే పెళ్లి చేస్తారో ఆ పెళ్లి పెద్దలు, పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఆఖరికి షామి అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు శిక్షార్హులేరు. చిన్న పిల్లలకి పెళ్లి చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఓకే అండి, థ్యాంక్ యూ.